ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం రేవంత్ కు చంద్రబాబు అమ్ముడుపోయారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో చలో సోమశీల కార్యక్రమాల్లో కాకాని పాల్గొన్నారు. ఏపీ రైతాంగాన్ని తెలంగాణ కుదిపెట్టిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన ఆరోపించారు. రైతుల ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ పోరాడిన నాయకుడని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్న సోమశీల జలాశయ ఆపరణ పనులు ప్రారంభించలేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారికి హీరో ఏమి లేకపోయినా రైతుల ప్రయోజనం కోసం పోరాడాడు అనేటువంటి మాట మీరు ఒప్పుకోండి. కారణం ఏమిటంటే పక్కన ఉన్నటువంటి 8 టీఎంసీలు నీళ్లు తీసుకుపోతున్నటువంటి తెలంగాణకి ఏ పర్యావరణ అనుమతులు ఉన్నాయి, ఏ కోర్టు అనుమతినిచ్చింది, ఏ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతినిచ్చింది. దొంగ చంద్రబాబు ఈ రోజు కొంతమందిని కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పురుగొల్పి వాళ్ళ ద్వారా అక్కడ కేసు వేయిస్తే గ్రీన్ ట్రిబ్యునల్ లో దానికి సంబంధించి మనం ఏ విధంగా అధిగమించాలా, ఏ విధంగా గ్రీన్ ట్రిబ్యునల్ కిందకు వస్తుందో చెప్పంటున్నాం. పర్యావరణానికి సంబంధించి ఏ విధంగా దెబ్బతింటుందో చెప్పన్నాం. ఊళ్ళు మునిగిపోవడం లేదు, మరి అవసరం లేదు. ఉన్నటువంటి నీటిని తరలించుకుంటున్నాం. లిఫ్ట్ ద్వారా మనకు ఉన్నటువంటి కాలువని ఈ రోజు ఇప్పటికే దానికి కనెక్ట్ చేయడం జరిగింది. అనుసంధానం చేసిన తర్వాత మోటార్లు బిగించేటువంటి సమయంలో ఈ రోజు నువ్వు చేతులు ఎత్తేసి పక్కన ఉన్నటువంటి తెలంగాణ రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయి ఈ రోజు చంద్రబాబు నాయుడు దానికి గ్రీన్ ట్రిబ్యునల్ లేదు. ఆ రామానాయుడు అంటే మీకు తెలుసు కదా, రామానాయుడు పాపం ఇప్పుడు లేదు, కానీ అంతకుముందు మీకు గుర్తుందో లేదో, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 18,000, మీకు 18,000 ఆ మంత్రి ఈ రోజు వచ్చి చెప్తున్నాడు. అంత అవగాహన ఉన్నటువంటి మంత్రి ఆయన వచ్చి చెప్తాడు ఏదేదో, అంటే అసలు పూర్తి